హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే నేను లేవగానే మార్నింగ్ ఇల్లులవి క్లీన్ చేసేసుకొని మా హస్బెండ్‌కైతే డైలీ పెడతాను కదా! జీలకర్ర వాటర్ అయితే పెట్టేసాను. ఇంకా తర్వాత బయట కూడా తుడిచేసుకొని కల్లాపేసి ముగ్గయితే వేసేసుకున్నాను. అంతలోపు ఆ జీలకర్ర వాటర్ అయితే మరిగిపోయాయన్నమాట. ఇంక వేసేసి మా హస్బెండ్‌కిచ్చేసి తర్వాత నేను నైటు పెసలైతే నానబెట్టాననమాట. మా హస్బెండ్‌కి పెసరట్లు తినాలనిపించి పెసలైతే తీసుకొచ్చారు. ఇంకా పెసలు నానబెట్టాను కదా! అవి కడగాలి. ఒక పక్కనైతే పెట్టుకున్నాను. అంతలోపు శనగపప్పు ఆహ్, ఎండుమిర్చి వేసి చేయమన్నారు మా హస్బెండు. శనగపప్పు, టమాటా చట్నీ. సో, అవైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా టమాటోలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒకసారి ఫ్రై చేసేసుకున్నాననమాట. ఈ చట్నీ అయితే నేను ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. అంటే ఎండుమిర్చి ప్లేస్‌లో పచ్చిమిర్చి వేసి ఎక్కువగా చేస్తాను. ఈరోజైతే ఎండుమిర్చి వేశాననమాట. ఇక చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ చట్నీ అయితే బావుంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అంతలోపు నేను పెసలు కూడా నీట్‌గా కడిగేసుకున్నాను ఇంకా చట్నీ అయిపోగానే. కడిగేసుకొని అల్లం లేదంటే మా హస్బెండ్ అల్లం తీసుకురావడానికైతే వెళ్లారు. ఇంక నేను కొంచెం ఉప్మా అయితే చేశాను. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ బావుంటుంది కదా! మా హస్బెండ్‌కి నాకు కూడా చాలా ఇష్టం. సో, కొంచెం ఉప్మా అయితే చేసుకున్నాము. ఇంక తర్వాత అల్లం కూడా వచ్చేసాక పచ్చిమిర్చి, అల్లం వేసి ఇదైతే మనం గ్రైండ్ చేసుకోవాలనమాట. అప్పుడు పెసరట్లు టేస్ట్ అనేవి చాలా బావుంటాయి. జీలకర్ర అయితే నేను అట్టు పైన చల్లుతాననమాట. ఇంక తర్వాత మా అబ్బీకి పెసరట్టు వద్దమ్మా నాకు మినపట్టు కావాలి అన్నాడు. సో, అందుకని చెప్పి కొంచెం మినప్పిండి కూడా ఉంటే వాడికి మినపట్టు అయితే వేసిచ్చేసాను. వేసి పెట్టాను గానీ అస్సలు తినలేదండి. నాకొద్దు ఇదొద్దు నాకు గ్రీన్ కలర్ అట్టు కావాలంటున్నాడు. అంటే పెసరట్టు. ఇంకా ప్లెయిన్‌గా పెసరట్టు అయితే వేయాలి. ఇంక తర్వాత ఆనియన్స్ అలాగే జీలకర్ర కూడా నేను పెట్టుకున్నాను రెడీగా. ఇంకా మా అబ్బి అయితే టీవీ చూస్తున్నాడు. మా చిన్నోడైతే ఇంక బొమ్మలతో ఆడ్డండి. ఇంక ఇలాగే వంటగది సామాన్లతో ఆడుతా ఉంటాడు. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోండి. ఇంక టిఫిన్ అయితే వేసేస్తాననేసి ఇంక నేను పెసరట్లయితే వేసేస్తున్నాననమాట. మా హస్బెండ్‌కి పాపం నైట్ అంతా మాకు మోటరు నైట్ 3కి అలా వస్తదండి. ఇంకా వాటర్ ఎప్పుడొస్తాయా అని 3కి రాలేదంట. మళ్ళీ 4కి లేచారంట. అలా గంట గంటకి లేచేసరికి పాపం వికారంగా అనిపిస్తుందంట. నాకు ఒక్క కట్టు చాలు ఇంక అంతకు మించొద్దు అనేసన్నారు. ఈ ఒక్కట్టు కూడా ఎప్పటికో తిన్నారండి 10 అయ్యాక. "నువ్వు తినేసేయి ఫస్ట్ తర్వాత నేను తింటానన్నారు." కానీ నాకు మా హస్బెండ్ తినకుండా తినబుద్ధి కాదు. సో, ఇంక నేను మీరు తిన్నాకే తింటానులే అని చెప్పి ఇద్దరికి చెరో కట్టు వేసి ఇంకిద్దరం చెరొకటైతే తిన్నామనమాట. మా అబ్బికైతే ప్లెయిన్‌గా వేసి తినిపించాను. ఇంకా ఇక్కడితో టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని ఆడిస్తున్నారు. మొన్న మాకిక్కడ లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగితే అక్కడ కొన్నారనమాట. 150 రూపీస్ అంటది. తర్వాత ఇంక వీళ్ళకి బాగా దగ్గుగా ఉంది పిల్లలకి. మాకు కూడా దగ్గుగా ఉంది. సో, కరక్కాయలంటారు కదా! అవైతే చితక్కొడుతున్నారనమాట దీంట్లో. మేమప్పుడు తెలియక ఇది కొనేసుకున్నామండి. మట్టిది ఉంటది కదా! అవైతే బాగా గ్రైండ్ అవుతాయి. మెత్తగా అవుతాయి. పర్లేదులే ఇది కూడా బానే అయింది. ఇంక కరక్కాయలంటే ఇవే నేను చూపిస్తున్నాననమాట. ఇలాగా కొంచెం మెత్తగా పొడి చేసుకొని వాటర్‌లో వేసేసుకొని అవి కొంచెం దాంట్లో నానిన తర్వాత ఆ వాటర్ అయితే తాగుదాము పిల్లలు మేమని చెప్పి ఇలాగ చేస్తున్నాము. అంటే మనకి డైరెక్ట్‌గా కరక్కాయ రసం తీస్తారు. ఆహ్, శనక్కాయలంటారు కదా! అదుంటే మనకి రసం తీసుకొని పిల్లలకి పట్టొచ్చు. అలాగే మనం కూడా తాగొచ్చు. కానీ మాకది లేదు. సో, అందుకని చెప్పి మేమిలా ఫస్ట్ పౌడర్‌లా చేసుకొని వాటర్‌లో అయితే నానబెట్టుకుంటున్నాము. కరక్కాయలంటే తెలియని వారు ఎవరైనా ఉంటారేమో అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఇవే కరక్కాయలండి. దగ్గుకు బాగా పనిచేస్తాయి ఇవి. అలాగే పిల్లలకు కూడా పట్టడం వల్ల జలుబు, దగ్గు చేసినప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకిలా నానిన వాటర్‌ని సిరప్‌వి కప్స్ ఉంటాయి కదా! మెజర్‌మెంట్ కప్స్ వాటిలో అయితే అభికి వేసి ఇచ్చేస్తున్నాననమాట. పాపం మా అభి అండి వాడికి దగ్గు గాని, జలుబు గాని, ఫీవర్ గాని ఇలాంటివి ఏమొచ్చినా సరే
పాపం "తగ్గుతదమ్మా తాగమ్మా" అంటే బలవంతంగా వేయడం ఇష్టం ఉండదు గానీ, వాడంతట వాడు ఏదో రకంగా కష్టంగా అయినా సరే తాగేస్తాడు. ఇంకా ఈ విషయంలో అయితే మా తల్లి బంగారం, మా అభి తల్లి. పాపం ఎంత కష్టంగా ఉన్నా నిజంగా అండి ఆ కరక్కాయ రసం మనం కూడా తాగలేము. అంత ఘాటుగా ఉన్నట్టుంటదది. అంటే వగరుగా ఉన్నట్టుంటది. పాపం బానే తాగేశాడు. ఇక అంటే నేనివి చూపిస్తున్నాను ఎందుకంటే, పై బెరడు మాత్రం మనం వాడుకోవాలి. తెలియని వాళ్ళు ఇది కూడా ఈ లోపల పిక్కలు కూడా చితగ్గొట్టేస్తారేమో అని చెప్పి చూపిస్తున్నాను నేను. ఇంక తర్వాత నేను రైస్ అయితే పెట్టేసాననమాట. మా హస్బెండ్, మా అబ్బి బయటికెళ్లారు పన్నీర్ తీసుకొస్తామని జెప్పి. ఇంకా రైస్ అయ్యేలోపు వీళ్ళు పన్నీర్ కూడా తీసుకొచ్చేసారు. మా చిన్నోడైతే బజ్జున్నాడు. ఇక పన్నీరు డ్యూటీ అయితే మా హస్బెండ్‌ది. మా హస్బెండ్ అయితే "వండేస్తానులే, నువ్వు పిల్లలకి స్నానాలవి పోసుకో" అంటే నేనింకా పిల్లలకి స్నానాలవి పోసాను. మా చిన్నోడికి కూడా లేచాక ఇద్దరికి స్నానాలు పోసేసాననమాట. ఎవ్రీ సండే చికెన్ అయినా, ఏదైనా సరే మా హస్బెండే వండుతారనమాట. బిర్యానీస్ అయినా. ఇంక నాకు రెస్ట్ ఇస్తారు. సండే మాత్రం. ఇంక తర్వాత బట్టలు కూడా వాష్ చేసేసి ఆరేసేసాము. తర్వాత ఇంకా లంచ్ అవి చేసేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ ఫుల్‌గా రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి వ్లాగ్ షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ అయితే మేము బయటికి వెళ్తున్నామండి. ఇక్కడ మాకు టోటల్ ఫ్రెష్ అని ఉంటుంది మంగళగిరిలో. ఇంక కనిపిస్తుంది కదా అదే. కానీ మేము రౌండ్స్ వేసి అప్పుడు వద్దాంలే అని చెప్పి కొంచెం ఎదరికి వెళ్తున్నాం మార్కెట్‌లోకి. ఇక మాకు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయన్నమాట. సరే ఏమైనా తీసుకుందామని చెప్పి నేనెళ్ళి తీసుకొస్తాను. అభి నేను వెళ్ళన్నారు. నేను కూడా వస్తానండి అంటే, సరే రా అయితే ఇంకా అందరం వెళ్ళొచ్చేద్దాం అని చెప్పి బయలుదేరామన్నమాట. చూసారు కదండీ! పిల్లలకి దగ్గైనా, జలుబైనా ఏమైనా సరే, ఇంకా ఒకవేళ బయట ఏమైనా పనులుంటే ఇలా అందరం కలిసి రావాల్సిందే మేము. నేను రావాలనుకుంటే నాకు బయట ఏమైనా నేను కొనాల్సివి ఉన్నా లేదంటే ఏమైనా మాకు బయట వర్క్స్ ఉన్నా గ్యారంటీ మేము పిల్లల్ని తీసుకొని రావాల్సిందే కదా! కొంతమంది అనుకుంటా ఉంటారు. ఇలా విడిగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఇంకేంటి పని పాట ఏముండదు. చక్కగా హ్యాపీగా ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట తిరుగుతూ ఉంటారు. ఇంకా ఏం పని ఉండదేమో అనుకుంటా ఉంటారు. కానీ చాలా కష్టమండి. ఇద్దరు చిన్న పిల్లలతో ఇలా బయట విడిగా హస్బెండ్, వైఫ్ మాత్రమే ఉండడం చాలా కష్టము. ఎందుకంటే చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండాలి. అదే ఫ్యామిలీ ఉందనుకోండి అత్తమామలు, వాళ్ళతో పిల్లలు కాసేపు టైమ్ స్పెండ్ చేస్తారు. మనకు కొంచెం టైం అనేది ఉంటుంది. కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళిపోతారా, నేను ఇంక ఈవినింగ్ వచ్చే వరకు కూడా పిల్లలకి ఒంట్లో బాగున్నా, బాగోకపోయినా, నాకు ఒంట్లో బాగున్నా, బాగోకపోయినా పిల్లల్ని ఖచ్చితంగా నేనే చూసుకోవాలి. ఒకవేళ నాకు బాగోకపోతే ఆ ప్రెషర్ అంతా మా హస్బెండ్ మీద పడిపోతది. ఇంత ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నాం మేము. ఇవన్నీ ఎవరికీ తెలియవు కదా! అందరూ ఏమనుకుంటారంటే లైఫ్‌ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు. కానీ నిజంగా అండి చాలా కష్టంగా ఉంటది చిన్నపిల్లలతో ఇలా ఒంటరిగా ఉన్న వాళ్ళకి. ఇక ఆ టాపిక్ నుంచి బయటకొచ్చేస్తే మేమైతే ఇంకా షాపింగ్‌కైతే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత అక్కడ మాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నామనమాట. పెద్దగా ఏమీ తీసుకోలేదు. పిల్లలకి కూడా బాలేదు కదా! పిల్లలకైతే అస్సలేం తీసుకోలేదండి. ఒక 4 మ్యాగీ ప్యాకెట్లయితే వేశారు మా హస్బెండు. కానీ మ్యాగీ అంతగా ఇష్టముండదు. సో, నేనెళ్ళి మ్యాగీ అక్కడ పెట్టేసి ఇప్పీ అయితే వేశాను. ఇంక తర్వాత బిల్లింగ్ కౌంటర్‌కైతే వచ్చేసాము. ఇంక బిల్ కూడా వేయించేసుకున్నాము. కౌంటర్ దగ్గర ఇలా ఉంటుందనమాట. మామూలుగా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందనేది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా బయటకైతే వచ్చేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నామనమాట. డైలీ వ్లాగ్స్ చూస్తున్నారా అండి నా ఛానల్‌లో? నేను షార్ట్స్ కూడా చేస్తాం మేము. కపుల్ షార్ట్స్, ఫన్నీ షార్ట్స్ చేస్తాము. అలాగే ఈ మధ్య మేము మా పెళ్లి సిరీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్‌ని ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు తప్పకుండా నచ్చే మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో ఉంటాయి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి మీరు మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి.
మీ సపోర్ట్ మాకెంతో అవసరం. ఇప్పటి వరకు వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.